పట్టాభిపురం మెయిన్ రోడ్ జార్జిపేట నందు వేంచేసి ఉన్న శ్రీ 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 ముక్తేశ్వర సహిత శ్రీ సీతారామస్వామి దేవాలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఆలయ ధర్మకర్త సిటీ బస్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ 9 మంది సభ్యులతో కమిటీగా ఏర్పడి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఉదయం నుంచి స్వాముల వారికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయని అన్నారు. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరిగిందన్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు. భక్తులందరూ ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ శ్రీ ముక్తేశ్వర సహిత శ్రీ సీతారామ స్వాముల వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. ఈ రోజున 35వ డివిజన్ పరిధిలోని స్వామి వివేకానంద గారి విగ్రహం వద్ద జార్జిపేటలో శ్రీ ముక్తేశ్వర సహిత సీతారామ స్వామి వారి దేవాలయంను నిర్మించి మేము సంవత్సరం అయింది. ఈరోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటా ఉన్నాము. గత సంవత్సరం మార్చి 31న స్థానిక పెద్దలు ఓవి రమణ గారు, అట్లాగే బడుగు రమణ గారు, అట్లాగే నరసింహ శర్మ గారు, అట్లాగే జట్టి బాబు గారు అని ఒక 9 మంది కమిటీతో ఒక ఆలయ కమిటీ వేసుకొని మేము శరవేగంగా కేవలం 50 రోజుల్లో ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అట్లాగే ప్రతిపదంగా ఆలయం నిర్మించిన తర్వాత స్వామివారి కళ్యాణం చేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ ఈ మెయిన్ రోడ్డు కావడం వల్ల ఈ ప్రదేశంలో ఎక్కడ రాముల వారి దేవాలయం లేనందున భక్తులు కూడా సంవత్సర కాలం నుంచి విరివిగా వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకొని వారి కృపా కటాక్షాల పాత్రలు అవుతా ఉన్నారు. ఇవాళ కూడా ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం పెట్టాము. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పొద్దు నుంచి పారాయణం చేస్తున్నారు. అట్లాగే ఇవాళ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదాన కార్యక్రమానికి కూడా 5,000 మందికి ఏర్పాట్లు చేశాము. అట్లాగే మీరు చూస్తూ ఉన్నారు, భక్తులు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తూ ఉన్నారు. మేమందరం కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకొని అందరికి కూడా ఈ ప్రాంత ప్రజలు స్వామివారిని దర్శించుకున్న వాళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆ స్వామివారి దీవెనలు కలగాలని చెప్పి అందరి పేరును కూడా పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. జై శ్రీరామ్.